డాక్టర్ ముత్యాల వీరరాఘవ గారు ఇప్పటికే నర్సాపురం డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఇంటి మీద సివిల్ దావా వేశారు. రేపు 22వ తారీఖు నాడు ఈ ఐఏ మీద జడ్జిమెంట్ కూడా రాబోతోంది. డాక్టర్ గారు హైకోర్టులో కూడా దీనికి సంబంధించిన ఒక వ్యాజ్యాన్ని వేసినట్టు మాకు సమాచారం ఉంది. అందులో వచ్చే జడ్జిమెంట్ కూడా ఏంటనేది మనకి ఇప్పుడే తెలియదు. ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ అన్నది నిర్వివాదాంశం. సో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే మేం చేసే ఈ సూచనల్ని మీ మంచి కోసం చేస్తున్నట్టు హెచ్చరికల్ని మీరు పాజిటివ్గా తీసుకుని మా సలహా పాటించి మీరు అన్ని రకాలుగా పరిశీలించి ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ముందుకెళ్ళమని చెప్పి మైటీ తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, సూచిస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ మాకు ఉన్నటువంటి నాలెడ్జ్లో, మాకున్నటువంటి బ్యాంకింగ్ నాలెడ్జ్లో మాకు కనిపించేది ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ చాలా చాకచక్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ లాంటి అతి తక్కువ సర్క్యులేషన్ ఉన్న పేపర్లో వేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒక బిడ్డర్ని ఐడెంటిఫై చేశారు, ఎవరో ఒక బయ్యర్ని ఐడెంటిఫై చేశారు. ఆ బయ్యర్తో లాలూ చేయారో, కుమ్మక్కయ్యారో, లేకపోతే అతను మభ్యపెట్టారో, కన్ఫ్యూజ్ చేశారో మనకు తెలియదు. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు నామకే వాస్తే ఒక యాడ్ ఇస్తుంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కనుక అలా ఐడెంటిఫై చేసినట్టయితే సింగిల్ బిడ్డర్ తోటి ఆప్షన్ జరగకూడదు. ఇది మళ్లీ చట్ట వ్యతిరేకమైన పని అవుతుంది. ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటు ఒకవేళ కనుక సక్సెస్ఫుల్ బిడ్డర్ అయితే అతను కూడా చట్టపరమైనటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీటన్నిటితో పాటు రవిమోహన్ మెడి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఎందుకంటే డాక్టర్ గారు ఆ ఇంటిని ఆ రవిమోహన్ మెడి సొల్యూషన్స్ అనే కంపెనీకి అద్దెకిచ్చారు. అది అక్టోబర్ 7వ తారీఖు వరకు ఆ ఇంటిని ఖాళీ చేయొద్దని చెప్పి ఇంజక్షన్ ఆర్డరు నర్సాపురం కోర్టులోనే ఉన్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. ఇవన్నీ పరిశీలించుకుని మీరు ముందుకెళ్ళమని ప్రజలకు మేము సూచన, విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ గారి దగ్గర నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు. రెండో విషయం, ఏదేమైనా కానీ ఎటువంటి తప్పులు చేయని మనిషి పోరాడి తను చేసిన తప్పును సరిదిద్దుకుని మళ్లీ జీవితాన్ని సాగించాలనేటువంటి పోరాట పటిమ. 72 సంవత్సరాల వయసులో డాక్టర్ గారు చేస్తున్నటువంటి పోరాటం చైనీస్ యోధుడు సంజు లాంటి వాళ్ళు ఎవరో చేస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. నేను చూడలేదు ఎవరిని కూడా. 72 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఆయనకి సహాయం చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మైటీవీ గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ 2024లో ఆయనకు నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి, ఆయనకంటే ఆయన ఇంటి మీద నోటీస్ అంటించిన దగ్గర నుంచి దాదాపు వెన్నంటే ఉంది. దురదృష్టవశాత్తు ఆ ఇల్లు సీజ్ అయిన ఒక్క రోజు తప్ప ఆయన క్లినిక్లో పనిచేసేటువంటి స్టాఫ్, ఆయన కుటుంబ సభ్యులు కానీ, బంధువర్గం కానీ, బహుమరుదులు కానీ, చుట్టాలు పక్కాలు, ఎవరు స్నేహితులు 90% మంది ఆయనకు ముఖం చాటేశారు. 10% మంది ఆయన స్నేహితులు ఇప్పటికీ సహాయం చేస్తున్నారు. డాక్టర్ గారు ఇల్లు సీజ్ అయిన తర్వాత ఆయనకంటే వయసులో అతి చిన్నవాడైనటువంటి ఒక వ్యక్తి తన మానవతావాదాన్ని చాటుకుని డాక్టర్ గారికి షెల్టర్ ఇచ్చాడు. ఏదైతే సీజ్ అయిందో డాక్టర్ గారి ఇల్లు, దాని కూతవేటు దూరంలోనే మళ్లీ క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పించి తన స్నేహతత్వాన్ని చాటుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా డాక్టర్ గారు కృతజ్ఞతలుగా ఉంటారు అనుకుంటున్నాను నేను.